కుక్కర్లో వంట చేయటం మంచిదేనా? ఆరోగ్యం పాడవుతుందా? కాలం మారిపోయింది. వంటలు కూడా క్షణాల్లో జరిగిపోవాలి. ఆలోచనల్లో నుంచి వచ్చినదే కుక్కర్లో వంట చేయటం. ఇందులో చేసింది తింటే మంచిదేనా కాదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఒకప్పుడు వంట చేయాలంటే చాలా సమయం పట్టేది, కానీ ఈ మధ్య కాలంలో వండటం అంటే చాలా ఈజీ. కాస్త బియ్యం కడిగి ఎలక్ట్రిక్ కుక్కర్ లో పెడితే చాలు, అదే వండేసుకుంటుంది. నిజానికి మనం ఆరోగ్యకరమైన ఆహారాల గురించి చర్చిస్తాం, కానీ వాటిని ఫాలో అవ్వం. ఆహారాన్ని వండే పద్ధతి గురించి ఎప్పుడూ ఆలోచించాం. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే వంట పద్ధతి కుక్కర్ లో వండటం. మన పూర్వీకులు కుండలతో వంట చేయడానికి కట్టెలను ఉపయోగించేవారు. వారంతా ఆరోగ్యంగా జీవించారు. మనం నెలలో ఒక్కసారైనా ఆసుపత్రికి వెళ్లాలని ఆలోచిస్తా ఉంటాం, కానీ మన పూర్వీకులు అలా కాదు. మనం తినే ఆహారం వండే పద్ధతి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కుక్కర్ లో వండుకోవడం ఆరోగ్యకరమా అన్నది ఇప్పుడు చాలా మందికి ఉన్న పెద్ద ప్రశ్న. ప్రెషర్ కుక్కర్ లో వండేటప్పుడు అధిక పీడనంతో కుక్కర్ లోకి ఆవిరి బలవంతంగా వస్తుంది. ఈ ఆవిరి పీడనమే ఆహారాన్ని ఉడికిస్తుంది. ఆహారంలో పోసిన నీరు వేడి చేయి ఉడకబెట్టి పెడుతుంది. ఆ పీడనం ఆహారాన్ని ఉడికించే వేగనాన్ని తగ్గిస్తుంది. ఈ పద్ధతిలో కుక్కర్ నుండి వేడి ఆవిరి ద్వారా ఆహారానికి బదిలీ అవుతుంది. ఆహారంలోని పోషకాలను వేడి చేసి ఆవిరితో వదిలివేయటం వల్ల ఇది అనారోగ్యకరమని కొందరు అంటున్నారు. కొందరికి ఇది ఆరోగ్యంగా ఉంటుందేమో, ఎందుకంటే ఇది ఆహారాన్ని త్వరగా వేడి చేస్తుంది, ఆహారంలో పోషకాలను నిలుపుకుంటుంది. కుక్కర్ లో వంట చేస్తే ఆరోగ్యకరమైనదిగా కొందరు పరిగణిస్తారు. ఇవి కూరగాయల్లోని పోషకాలను నిలుపుకుంటారని వైద్యులు చెబుతున్నారు. కుక్కర్ ఒక్కో ఆహారం భిన్నంగా ఉంటుంది. అన్నం ఉడకబెట్టడం, కూరగాయలు ఉడికించడం చేస్తే సులభంగా ఉడుకుతుంది. ఇది మాంసాన్ని బాగా వండుతుంది, సులభంగా జీర్ణం చేస్తుంది. అయితే కుక్కర్ లో వండితే సమస్యలు కూడా ఉన్నాయి. అక్రిలమైడ్ అనే రసాయనాన్ని సృష్టిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన పదార్థం. దీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్, బంజత్వం, నాడీ వ్యవస్థ లోపాలు వంటి అనేక సమస్యలు వస్తాయి. కుక్కర్ లో వంట చేయడం వల్ల మీ ఆహారంలోని లెక్టిన్లు ప్రభావితం అవుతాయని చెబుతున్నారు వైద్యులు. లెక్టిన్ చాలా హానికరమైన రసాయనం. ఇది ఆహార పదార్థాల పోషక విలువలను తగ్గించడం ద్వారా ఖనిజాల శోషణ నిరోధిస్తుంది. కుక్కర్ లో వంట చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని తెలుసు. కుక్కర్ లో వంట చేసే సమయం ఇతర పని కోసం వాడుకోవచ్చు. కుక్కర్ లో వండిన ఆహారం రుచి నచ్చితే లేదా ఎక్కువసేపు ఉడికించే సమయం లేకపోతే కుక్కర్ లో వంట చేయడం మీకు ఉత్తమమైన ఎంపిక. కాకపోతే మీకు వంటకు అనేక ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. ఇతర వంట పద్ధతుల వల్లే కుక్కర్ లో వండటం లాభాలు నష్టాలను కలిగి ఉంటుంది. అయితే అన్నాన్ని ఎలక్ట్రిక్ కుక్కర్ మీద వండకపోవడం మంచిది. ఇది చాలా సమస్యలను కలిగిస్తుంది. వీలైతే కట్టెల పొయ్యి లేదంటే గ్యాస్ మీద అన్నం వండుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి పోషకాలు లభిస్తాయి.